అవును. సో ఇప్పుడు కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రేపు ఈవినింగ్ మీకే తెలుస్తుంది కదా. ఫ్యాన్స్గా మీరు చెప్పండి ఎంత కలెక్షన్ రావచ్చు? ఫస్ట్ Collection డేనే అంటారా? కలెక్షన్ ఎంత రావచ్చు? అంటే ఇప్పటికి ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్ని సినిమాల్లో అంటే బాహుబలి కన్నా ప్రెసెంట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ 1000% బాహుబలికి రెట్టింపే వస్తుంది. ఇంకా ఇక వర్క్ కంగ్రాచులేషన్స్ ప్రభాస్ అన్న టు వర్కింగ్ విత్ లెజెండరీ యాక్టర్స్. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఈ టైంలో ఉండుంటే మిస్ అయ్యాం. నందమూరి తారక రామారావు గారు ఆయన కూడా ఉండుంటే ఆయన కూడా మా హీరోతో కవర్ అయ్యి ఉంటే బాగుందని చిన్న బాధగా ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కవర్ అయ్యారు, కమల్ హాసన్ గారు కవర్ అయ్యారు. నందమూరి తారక రామారావు గారు అంటే మీకు చెప్పవలసిందే లేదు. ఆయన కవర్ అయ్యి ఉంటే బాగుందని యాజ్ ఏ ఫ్యాన్స్గా మా చిన్న ఫీలింగ్. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయని దేవన్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు? దేవుని కలెక్షన్స్ మినిమం ఒక బాహుబలి రీచ్ చేస్తే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రభాస్ మూవీస్ చూస్తున్నారు? నేను 15 ఇయర్స్ ఓకే. ఆయన యాక్టింగ్ నచ్చుతుందా? రేపు వచ్చే కల్కి మూవీ మీకు ఐడియా ఉందా? చూసారా ట్రైలర్ చూసారా కల్కి మూవీ? బాగుంది. ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి రేపు కల్కి మూవీ? హిట్ అవుతుంది అనుకుంటున్నారా? హిట్ అవుతుంది ఎందుకంటే Collections ఎలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. రజనీకి కమల్ హాసన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, సరైన యాక్టర్స్ ఉన్నారు కదా. దానివల్ల పిక్చర్ ఆడుతుంది కదా. అయితే సినిమాలో ఎక్కువ చూస్తారేమో, పేర్లు కూడా చెప్తున్నారు. బాగా పక్కా చూస్తున్నారు. ప్రభాస్ తర్వాత ఇంకెవరు మీకు ఫ్యాన్? ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్. మరి ఎన్టీఆర్ కూడా ఉంటే బాగుండేమో సినిమాలో. వేరు మరి అందరినీ పెట్టాలంటే నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేస్తారు. ఎంత రావచ్చు అంచనాగా ఎన్ని కోట్లు? మాకు 1 వీక్లో వచ్చేస్తాయి. మొత్తం టోటల్ క్యాష్ 1 వీక్లో వచ్చేస్తుంది. మొత్తం అందరి క్యాష్ మొత్తం టోటల్ క్యాష్ 1 వీక్లో వచ్చేస్తుంది. మొత్తం ఒక్కొక్క 3 థియేటర్లు ఇది రేపు 12 షోలు 15 షోలు ఒక థియేటర్కి. ఎలక్షన్ మొత్తం థియేటర్లు అన్నిటిలో ఫుల్ అవుతుందో 1 వీక్లో వచ్చేస్తుంది క్యాష్. ఏది ఎలాగైనా సరే సార్ రికార్డులు ఆయన బద్దలు కొడతారు అంటున్నారు. రికార్డ్స్ ఆయన మూవీలో మీరు చూడలేదు కదా, రికార్డ్స్ బద్దలు కొట్టదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే గ్రాఫిక్స్ అవన్నీ ఉన్నది కదా. అవును. అంత ఖర్చు పెట్టి అంత అందులో తీసిన తర్వాత ఎందుకు బాగోవాలనుకుంటున్నారు, బాగుంటుంది అనుకుంటారు కదా. ఓకే, బడ్జెట్ బట్టి మీరు మూవీ హిట్ అవుతుంది బడ్జెట్ అనుకుంటున్నారా? కాకపోయినా యాక్టర్ని పెట్టని అవుతుంది అనుకుంటాం కదా. ఓకే, ఇంతకు ముందు పాన్ ఇండియా మూవీస్ చేశారు కాబట్టి ఈ తెలుసా మూవీ కూడా ప్రభాస్ hit తీయవలసిన అయిపోతుంది. పని లేదు కదా. ప్రభాస్ కూడా చక్కగా యాక్ట్ చేస్తాడు, అతను టాలెంట్ ఉంది. ప్రభాస్ వి 3 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి కదా. వచ్చి పార్టీ వస్తాయి అమ్మన్నది అప్పుడప్పుడు రావడం అప్పుడప్పుడు పోవడం. ఏది మధ్యలో ప్రభాస్ విషయానికి వస్తే ఆయన కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారు ఇంకా ఇక్కడ ఆయన బీట్ చేసే కలెక్షన్ పరంగా? ఇంకా మరి మిరాకిల్ సినిమాలు ఉన్నాయి కదా ఇంగ్లీష్, మరి అప్పుడు తెలుసుకోవాలి. రిజల్ట్లో ఇప్పుడు ఒకటే కనబడుతుంది. ప్రెసెంట్ అయితే ప్రభాస్ ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేదు ఇప్పుడు లేదు ప్రెజెంట్లో.